ఈడీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. గచ్చిబౌలిలోని ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్ గా ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు కేటీఆర్. ఈ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసుకు భారీగా బీఆర్ఎస్ నేతలొచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈడీ ఆఫీస్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఫార్ములా ఈ రేస్ కేసుపై కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. రేవంత్ రెడ్డి రౌడీ రాజ్యానికి ప్రతీక ఇది. రేవంత్ రెడ్డికి ఇక్కడనే కూర్చొని ధర్నా చేసిండు. పోలీసు వాళ్ళు సంఖ్యలు గుద్దుకుంటా చూసి రాయాలా. పోలీసు వాళ్ళు సంఖ్యలు గుద్దుకుంటా రేవంత్ రెడ్డి ఈడీ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తే ఇస్తావు. మేము కనీసం సంఘీభావం తెలడానికి వస్తే కూడా మా మీద దాడి చేస్తే ఇది ఎక్కడ న్యాయం అండి? రేవంత్ రెడ్డికి ఏమైనా ప్రత్యేక చట్టాలు, మాకేమైనా ప్రత్యేక చట్టాలా? దుర్మార్గం ఇది. గవర్నర్ ఇంటి ఎదురు కూర్చుంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయవు, ఈడీ ఎదురు ధర్నా చేస్తుంటే అరెస్ట్ చేయవు. మేము సంఘీభావం తెలపడానికి వస్తే మా మీద దాడి చేస్తారు. దుర్మార్గం నా కొడుకున్నారంతా. కేసులన్నీ ఇవన్నీ కూడా ఎన్ని కేసులు అక్రమ కేసులు బనాయించినా కూడా మా కేటీఆర్ గారు కడిగిన ముత్యం లాగా వస్తారు. ఇవన్నీ కూడా మరి ఒక రివెంజ్ పాలిటిక్స్ నడుస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మా ప్రతిపక్ష నాయకులపైన ఇటువంటి కేసులు బనాయిస్తున్నారు. ఎన్ని కేసులైనా కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు చెప్పినట్టు మేము ప్రజల పక్షాన మేము పోరాడుతూనే ఉంటాం. ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. అజంబాయ్, మీరు సిటీలో ఉన్నారు, సీనియర్ నాయకులుగా చాలా పోరాటాలు చూసి ఉంటారు. ఎలా చూడొచ్చు ఈ పోలీసుల తీరు? ఇట్ ఈస్ వన్ సైడ్ పాలిటిక్స్ అన్న, రివెంజ్ పాలిటిక్స్ యూ కెన్ సే. ఇది చూసుకుంటే వాస్తవం ఏసీబీలో ఏం దొరకలేదు. ఇప్పుడు అనవసరంగా ఈడీ తెచ్చి ఈడీ ఒక తమాషా చేస్తున్నారు. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి హ్యాస్ బీన్ ఫెయిల్డ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళకు హామీ ఇచ్చినా వాళ్ళకు ఎట్లా ఇది సహకరించాలో తెలియదు. ఇప్పుడు అదే కేటీఆర్ ఆయన ఫ్యామిలీ మీదనే ఒక్కొక్క దాడి చేస్తూనే ఉంటున్నారు. దిస్ ఇస్ నథింగ్. ఇది మనం చేసిన 14 సంవత్సరం పోరాటం చేసిన తెలంగాణ, ఈ పోరాటం ఎట్లనే నడుస్తూనే ఉంటారు. కానీ ఈ సంఘర్షంగా ఏమైనా సరే వీఆర్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ఏం చెప్తారు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి గతంలో ఉన్న మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు వారు ఒక మంచి సదుద్దేశంతో మరి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని ఒక కార్ ఈ ఫార్ములా రేసింగ్ ని తీసుకొని వచ్చి ఒక స్పోర్ట్స్ ఈవెంట్ ని ఇన్వైట్ చేస్తే మరి ఈ విధంగా లేనిపోని ఆయన పైన అబండాలు వేసేసి ఒక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడమే ఏకైక లక్ష్యం చేశారు. కానీ ఒకవేళ దాని అవకతలేమని ఉంటే చేసుకోమని, మాకు చట్టం పైన మాకు నమ్మకం ఉంది. చట్టం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా నడుచుకుంటాము. కానీ లేనిపోని అనవసరమైన కేసులు పెట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం బాగాలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది నియంత్రిత పరిపాలన కొనసాగుతుంది. మీరు చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారంగా వెళ్ళండి. మేము కూడా రెడీ ఉన్నాం. మా కేటీఆర్ గారు చెప్తున్న దానిలో ఎలాంటి అవకతలు జరగలేవు, ఎలాంటి అవినీతి జరగలేదు. జరిగితే మరి చేసుకోండి అని చెప్తున్నారు. ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నారని ఇంత మంచి ఓపెన్ గా కేటీఆర్ గారు చెప్పారు. ఇంకా ఇంతకంటే మీకు ఏం కావాలి? ప్రతి రోజుకో కేసు కేవలం బీఆర్ఎస్ పార్టీ మూసేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, మేము న్యాయం పోరాటం లోపల సిద్ధంగా ముందుకెళ్తున్నాం. న్యాయం ధర్మం మా వైపు ఉంది. తప్పకుండా కేటీఆర్ గారు కడిగిన ముత్యం లాగా ఈ కేసు నుండి బయటకు వస్తానని మాకు పూర్తి విశ్వాసం ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఈడీ ఎంక్వైరీస్ లో యూజువల్లీ అసలు ఈడీ ఆఫీస్ వరకు కూడా ఎక్కడ ఆపరు. అసలు ఇలాంటిది జరగదు. మేము ఆల్రెడీ ఢిల్లీలో కూడా చూస్తాము. సో అసలు ఈడీ ఆఫీస్ కి దగ్గరలో ఇలా ఎక్కించి ఇలా అంత అరెస్ట్ అసలు అనేది లేదు. చాలా కూల్ గా ఉంటది. ఇక ఇదే అంశంపై అడ్వకేట్ లక్ష్మణ్ తో మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ ఉన్నారు. రవితేజ, ఓవర్ టు యు. గతంలో ఏసీబీ విచారణకు తప్పనిసరిగా తన న్యాయవాది ఉంటేనే లోపలికి వెళ్తానంటూ మాత్రం కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు ఈడీకి ఒక్కడు మాత్రమే హాజరయ్యాడా లేదా వెంట ఎవరైనా అడ్వకేట్ వెళ్లారా? మనతో లక్ష్మణ్ ఉన్నారు. ఏసీబీకి వెళ్లేటప్పుడు న్యాయవాది ఉంటేనే లోపలికి వెళ్తా అన్నారు. ఇప్పుడు ఈడీకి మాత్రం ఒక్కడే హాజరయ్యాడు. ఎవరన్నా న్యాయవాదులు లేరా? ఒక్కడే వెళ్ళాడు.
అంటే ఇక్కడ పర్మిషన్ తన పర్సనల్ ఇంట్రెస్ట్ అది కేటీఆర్ గారు అడ్వకేట్ అవసరమా లేదని తన నిజంగా అవసరం ఉంటే లోపల ఈడీ అధికారులకు చెప్తే అడ్వకేట్ని అంటే ప్రొవైడ్ చేసే రైట్ ఈడీ అధికారులకు ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ అధికారం ఉంటుంది. కేటీఆర్ గారికి కూడా సెక్షన్ 38 క్లియర్గా కల్పిస్తుంది, ఫండమెంటల్ రైట్ కూడా. కాబట్టి ఏమైనా లోపల తనకు లీగల్గా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మమ్మల్ని పిలవచ్చు, ఏమైనా లీగల్ క్లారిఫికేషన్ మాత్రం మేము ఇస్తాం. అందుకే మేము ఇక్కడ ఉండడం జరిగింది. పీసీ యాక్ట్ అనేది నేరం రుజువైన తర్వాత పెడతారా, ఆరోపణలు వచ్చినప్పుడు పెడతారా? నిజంగా ఆరోపణలు వస్తే ఈడీ మన కరప్షన్ యాక్ట్ లో కాదండి, ఎందులో కూడా ఆరోపణలు వచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేసే రైట్ ఏ ఇన్వెస్టిగేషన్ అధికారికి లేదు. అది ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు, కన్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లే కావచ్చు. నిజంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కి మాత్రమే అంటే ఈడీ ఇచ్చిన నోటీస్ ని బేస్ చేసుకుని కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే అటెండ్ కావడం జరిగింది. బేసింగ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్, బేసింగ్ ఆన్ ద వాళ్ళు వేసినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉందో దానికి ఇచ్చిన ఆన్సర్లను బట్టి ఇంకా చాలా మందిని ఇందులో ఎంక్వైరీ చేయాల్సింది, చాలా మందికి నోటీసులు ఇవ్వాల్సింది, చాలా మందిని విట్నెస్లుగా చేర్చాల్సిన అవసరం ఉంది, చాలా మందిని అక్యూజ్డ్గా కూడా చేర్చాల్సిన అవసరం ఉంది. ఎవరు ముద్దాయి అనేది ఇప్పటి వరకు ఇంకా డిక్లేర్ కాలేదు. కేవలం కంప్లైంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ అనేది పూర్తిగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది కాబట్టి ఈ టైంలో అంటే బేసింగ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా క్లియర్ చెప్పింది, హైకోర్టు కూడా క్లియర్ చెప్పింది. ఇన్వెస్టిగేషన్ అనేది జరగలేదు కాబట్టి హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. నిజంగా ఇన్వెస్టిగేషన్ జరగనప్పుడు అరెస్ట్ చేసే రైట్ ఏ ఇన్వెస్టిగేషన్ అధికారికి ఉండదు, ఏసీబీకి ఉండదు, ఈడీకి ఉండదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రివీల్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ కేటీఆర్ గారు మిస్టేక్ చేశారు, కరప్షన్ చేశారని ఆధారాలు ఉంటే తప్ప ఈడీ అధికారి కావచ్చు, ఏసీబీ అధికారులకు కావచ్చు అరెస్ట్ చేసే రైట్ లేదు. ఇక్కడ ఏసీబీ కేసు నమోదు చేసిన కేటీఆర్ ఒకరైతే మరో ఇద్దరు నిందితులు ఉన్నారు. ఆ ఇద్దరిని ఆల్రెడీ ఏసీబీ ఈడీ విచారించింది. మాకు కేటీఆర్ చెప్తేనే చేశామో తప్ప మాకు స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు అని చెప్తా ఉన్నారు. అన్ని వైపుల నుంచి కూడా ఈ వ్యవహారాన్ని కేటీఆర్ మీదనే దోసేస్తారు. అంటే ఇక్కడ నిజంగా ఇదంతా అంటే పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మనం చూస్తున్నాం. నిజంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కావచ్చు, వాళ్ళు అంటే ఏసీబీ అధికారులు అడిగిన క్వశ్చన్స్ కావచ్చు, ఈడీ అధికారులు అడిగిన క్వశ్చన్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ అనేవి ఇప్పటి వరకు మా చేతిలోకి రాలేదు. కోర్టు దృష్టిలో, కోర్టు పరిధిలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అవి. నిజంగా వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగారు, వీళ్ళు ఏం ఆన్సర్ ఇచ్చారు, అవి వాస్తవమా కాదా అనేది కూడా ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు, దాన్ని దిస్ ఈస్ ద ట్రూ ఆర్ జెన్యూన్ ఆర్ ఫాల్స్ అంటే డిక్లేర్ చేయాల్సింది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సింది ఏసీబీ అధికారులు డ్యూటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన, క్వశ్చన్ అడిగినంత మాత్రాన అరెస్ట్ చేసే రైట్ మాత్రం ఏసీబీకి లేదు, ఈడీకి లేదు. ఇక్కడ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు, మళ్ళీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. 2 చోట్ల మీకు చుక్కెదురైంది. ఎక్కడ కూడా మీ పిటిషన్ ని స్వీకరించి విచారణ జరిపి కేటీఆర్ ని అరెస్ట్ చేయకూడదు అని ఆర్డర్స్ ఇవ్వలేకపోయింది కోర్టు. మంచి క్వశ్చన్ రవితేజ. చుక్కెదురు అనేది దిస్ ఈస్ ద రాంగ్ వే నిజంగా. ఎందుకంటే హైకోర్టు క్లియర్గా, హైకోర్టు ఆర్డర్ మనం చూసినట్టయితే దాదాపు పబ్లిక్ డొమైన్లో కూడా ఉంది. హైకోర్టు ఆర్డర్లో క్లియర్గా జడ్జి గారు కె లక్ష్మణ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ అంటే మీరు ఎఫ్ఐఆర్ అయిన 3 రోజులకే మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనేది జరగలేదు. నిజంగా ఇన్వెస్టిగేషన్ జరగనప్పుడు ఆ ఎఫ్ఐఆర్ అనేది జెన్యూనా కాదా, కంప్లైంట్ అనేది జెన్యూనా కాదా, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ జెన్యూనా కాదా, మీరు అన్నట్టు ఫండ్స్ మిస్అప్రోప్రియేషన్ అయినాయా కాలేదా, నిజంగా కేటీఆర్ గారు కరప్షన్ చేసినరా లేదా అనేది ఇంకా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ జరగలేదు. జరగనప్పుడు నిజంగా ఎఫ్ఐఆర్ అనేది బేస్లెస్సా కాదా, నిజంగా ట్రూ ఆ జెన్యూన్ అనేది నిజంగా కొన్ని సందర్భాలలో ఉన్న ఎఫ్ఐఆర్లో ఉన్న కంటెంట్ బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ అనేది కేటీఆర్ గారికి సపోర్ట్గా లేనప్పుడు మాత్రం 100% ఎఫ్ఐఆర్ కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టుకు మీరు ఆశ్రయించినప్పుడు ఈ వేసిన పిటిషన్లో గ్రౌండ్స్ లేవు, ఏసీబీకి ఆదేశాలు ఇవ్వలేము, ఏసీబీ క్వశ్చనింగ్ కొనసాగించండి అంటూ కూడా సుప్రీంకోర్టు ఏసీబీకి సపోర్ట్ చేసింది. అంటే ఇక్కడ క్లియర్గా ఏసీబీకి సపోర్ట్, కేటీఆర్ గారు కూడా ఒక రకంగా అది సపోర్టే అనుకోవాలి మనం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది జరగలేదండి. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఎవరు ముద్దాయి, ఎవరు విట్నెస్, ఎవరు విక్టిమ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సుప్రీంకోర్టు చెప్పిందా, హైకోర్టు చెప్పిందా, ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా పూర్తి కాలేదు, స్టార్టే చేయలేదు. ఇప్పుడు ఈడీ అధికారుల దగ్గరికి ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ చేయడానికి మాత్రమే కేటీఆర్ గారు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఏసీబీ కూడా తన అపియర్ కావడం జరిగింది. కేవలం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్న ఎఫ్ఐఆర్ కాబట్టి మేము ఈ కేసుని మన వేసిన పిటిషన్ డిస్మిస్ చేస్తాం హైకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో మీరు అన్నట్టు మేము పిటిషన్ నాటిఫై విత్డ్రా చేసుకోవడం జరిగింది తప్ప కేసు మాకు ఎగనెస్ట్గా ఎలాంటి హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు కేటీఆర్ గారికి ఎగనెస్ట్గా ఆర్డర్ ఇచ్చిన సింగిల్ వర్డ్ లేదండి. ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఏసీబీ కానీ ఈడీ కానీ కేటీఆర్ ని అరెస్ట్ చేయొచ్చా? ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయలేరండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్న కేసులో అరెస్ట్ చేశారంటే ఈడీ అధికారి కావచ్చు, ఏసీబీ అధికారి కావచ్చు లేదు. అంటే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బేస్ చేసుకొని మాత్రమే అరెస్ట్ చేసే రైట్ కన్సెంట్ ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే మాత్రం దట్ ఈస్ ఏ ఇల్లీగల్ అరెస్ట్ అనేది కూడా మేము కోర్టులో ఆర్గ్యూ చేసే అవకాశం ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ, ఈడీ ఈ క్షణంలో అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కేవలం విచారణలో భాగంగా మాత్రమే కేటీఆర్ని అటు ఈసీబీ ఈరోజు ఈడీ పిలిచింది. ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత అప్పుడు
వారికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంతా వచ్చి అప్పుడు ఫర్దర్గా నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ తరుణంలో మాత్రం కేటీఆర్ని అరెస్ట్ చేసేటువంటి ఛాన్స్ లేదంటూ మాత్రం బీఆర్ఎస్ న్యాయవాదుల నుంచి వెలువడుతున్నటువంటి వర్షం. కెమెరా పర్సన్ హేమంత్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.